ఈ పెళ్లిలో డిజిటల్ బంతిటగా అంటే ఏమిటో పెళ్లికి ప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ పంపిస్తారు. ఆ నెంబర్ చెబితేనే భోజనమట. నీ పేరేమిట్రా? కృష్ణప్రసాద్ సార్. ఇంట్లో ఎలా పిలుస్తారు? దగ్గరుంటే మెల్లగా, దూరంగా ఉంటే గట్టిగా. సార్, ఒకడు 10 లక్షలు తీసుకు వెళుతున్నాడు. అడిగితే ఒక ఇంట్లో దొంగతనం చేసినవి అని చెబుతూ విరిగిపోయిన తాళం, సుత్తి అన్నీ చూపిస్తున్నాడు. దొంగను పట్టుకున్న మఫ్టీ పోలీస్ తనపై అధికారితో చెప్పాడు. డబ్బుకు సంబంధించిన రుజువులు ఉంటే వదిలేయండి, చెప్పాడు పై అధికారి. చూసి రారా అబ్బాయ్, డ్రైనేజ్ కాలువను ఎవడో తెరిచి ఉంచాడు. ఆ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ నుండి ఎందుకు పరిగెత్తుకు వచ్చాసేరు? అడిగాడు కొత్త డాక్టర్. అక్కడున్న నర్స్ మాటిమాటికి ఎమోషన్ అవకండి, భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇది చాలా చిన్న ఆపరేషన్ అని చెబుతూనే ఉంది, చెప్పాడు పేషెంట్. అందులో ఏమిటి తప్పు? మీకెందుకు అంత భయం? అడిగాడు డాక్టర్. అయ్యో, నర్స్ చెప్పింది నాతో కాదు, డాక్టర్తో చెప్పేడు పేషెంట్. మరణశయ్యపై పడున్న నా భర్త దగ్గర మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి అని అడిగాను. దానికి జవాబు ఇవ్వకుండా నాకు ధైర్యం చెబుతూ చనిపోయారు. ఏం ధైర్యం చెప్పారు? బి పాజిటివ్ అని చెప్పారు. 2 దయ్యాలు మాట్లాడుకుంటున్నాయి. మొదటి దయ్యం చెప్పింది చచ్చిపోవాలని విషం తాగాను. విషంలో కల్తీ, బ్రతికాను. రెండో దయ్యం, తరువాత ఎలా చచ్చిపోయావు? మొదటి దయ్యం బ్రతికించటానికి హాస్పిటల్లో మందు ఇచ్చారు. మందులో కల్తీ. ఒక బ్యాంకు వాకిట్లో సెక్యూరిటీ. నాకొక సహాయం చేస్తారా? చెప్పండి సార్. బ్యాంకులో లోను తీసుకోవటానికి దరఖాస్తు పూర్తిచేసి ఉంచాను. దీన్ని నాకోసం లోపలకు వచ్చి మేనేజర్ దగ్గర ఇవ్వగలరా? ఎందుకు? అది మీరే వెళ్ళి డైరెక్టుగా ఇవ్వచ్చే సార్. మీరు చెప్పినట్టే నిన్న డైరెక్టుగా వెళ్ళి ఇచ్చాను. కానీ మేనేజర్ చెప్పారు సెక్యూరిటీ ఇస్తేనే లోను దొరుకుతుందని చెప్పేరే. ఒక ఇల్లాలి కలలో భూతం కనబడి నీకు ఏం కావాలో కోరుకో అన్నది. నా భర్త మేల్కున్నప్పుడంతా ఆయన కళ్ళు నామీదే ఉండాలి. ఆయనకు జీవితంలో నేను తప్ప ఇంకేదీ ముఖ్యంగా ఉండకూడదు. ఆయన నిద్రపోయేటప్పుడు ఆయన పక్కన నేను లేకుండా ఆయన నిద్రపోకూడదు. ఆయన ప్రొద్దున లేచిన వెంటనే నా మోహమే చూడాలి. నేను లేకుండా ఆయన ఎక్కడికీ పోకూడదు. నామీద చిన్న గీతపడ్డ ఆయన గిలగిలా కొట్టుకోవాలి. వెంటనే ఆ భూతం ఆ ఇల్లాలును స్మార్ట్ ఫోనుగా మార్చేసింది. నా తల్లి గురించి ఫిర్యాదు చేయాలంటే దయచేసి 1 నొక్కు. మన పిల్లల గురించి ఫిర్యాదు చేయాలంటే దయచేసి 2 నొక్కు. ఆన్లైన్ ఆర్డర్ గాని, డబ్బు కట్టవలసినవి ఉంటే దయచేసి 3 నొక్కు. గ్యాసు గురించి, కరెంటు మరియు ఇంకేదైనా బిల్లులు కట్టాలంటే దయచేసి 4 నొక్కు. ఇవి కాకుండా ఇంకేదైనా సమస్య గురించి మాట్లాడాలంటే దయచేసి నేను ఇంటికి వచ్చేంతవరకు ఆగు. బయాలజీ టీచర్ చెబుతోంది సెల్ అంటే ప్రాణమున్న కణం అని. ఫిజిక్స్ టీచర్ చెబుతోంది సెల్ అంటే బ్యాటరీ అని. మ్యాథ్స్ టీచర్ చెబుతోంది సెల్ అంటే అమ్మటం అని. హిస్టరీ టీచర్ చెబుతోంది సెల్ అంటే జైలు అని. తెలుగు టీచర్ చెబుతోంది సెల్ అంటే జొల్లు అని. 5 పీరియడ్లలోనూ ఒక్కో విధంగా చెబుతున్నారు. ఏమీ అర్థం కావటం లేదు. కాని అమ్మ ఒకసారి నాన్నను సెల్ ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన సెల్ ఫోను ఇచ్చారు. ఇలా అయితే ఎలా దేవుడా? ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.